ఓం నమః శివాయ. తీర్థయాత్రలకు భక్తులను క్షేమంగా చేర్చే లిఖిత్ టూర్స్ అండ్ ట్రావెల్స్ను నడిపిస్తున్న యాజమాన్యం శ్రీనివాస్ గుప్తా గారు ఈరోజు అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేశారు. ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించి వారి కుటుంబ సభ్యుల పేర్లపై వారి గోత్రమైన పుచ్చకుల గోత్రంపై అర్చనలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా అర్ధనారీశ్వరునికి స్వయంగా అభిషేకం చేసి శంకరుని కృపకు పాత్రులయ్యారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర లింగాకారముని దేవతాభ్యో నమో నమః. ఆనందకర్పూర దివ్యమంగళ నీరాజనం దర్శయామి. పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర నమః. శివార్పణమస్తు. పూజల అనంతరం సేవామూర్తుల శ్రేయస్సు కోసం జరుగుతున్న యాగంలో పాల్గొని హోమంలో ఆజ్యము నవధాన్యాలు సమర్పించి శంకరుని సంపూర్ణ అనుగ్రహాన్ని పొందారు. అగ్నేయదన్నమమ పృథివ్యాయదన్నమమ అద్యయదన్నమమ అగ్నేయదన్నమమ. ఆలంబనై క్షేత్రం శివదేవాలయ క్షేత్రం. రండి రండి ఆలయ నిర్మాణంలో భాగం అవుతాం. మహాదేవుడు శివయ్య గుడికి సాయం చేద్దాం. రండి రండి. శివాలయ నిర్మాణంలో భాగమవ్వాలనే తపనతో భక్తులు ఇటుక సాయం అందించి పుణ్యకార్యంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో అభాగ్యుల వసతి భవనాన్ని సందర్శించి అభాగ్యులకు నమస్కరించుకున్నారు. సేవా మార్గంలో భాగంగా అభాగ్యులకు అండగా నిలవాలనే మంచి మనస్సుతో అభాగ్యుల అన్నదానం నిమిత్తం శక్తిమేర సాయం చేసి మానవ సేవే మాధవ సేవ అని చాటారు. ఈ పుణ్యప్రదేశానికి విచ్చేసి నా అంటూ ఎవరూ లేని అనాథులకు సాయం చేసిన సేవామూర్తి శ్రీనివాస్ గుప్తా గారి కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వరుని పరిపూర్ణ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు శ్రీనివాస గుప్తా. మనది వచ్చేసి లిఖిత్ టూర్స్ అండ్ ట్రావెల్స్ తీర్థయాత్ర స్పెషల్ మంది హయత్ నగర్ నుంచి వచ్చాను నేను. అభిషేకం కానీ దర్శనం కానీ హోమ కార్యక్రమం కానీ దాని తర్వాత అక్కడి నుంచి నూతన ఆలయం ఏదైతే కొత్తగా ఇప్పుడు మన అమ్మా నాన్న ఆశ్రమంలో నిర్మాణంలో ఉందో ఇప్పుడు ఆ ఆలయం కూడా చుట్టుపక్కల తిప్పి చూపించడం జరిగింది. అలాగే ఎక్కడైతే ఈ అమ్మా నాన్న ఆశ్రమంలో ఎవరైతే నివసిస్తున్నారో అనాథలు కానీ మతిస్థిమిత లేని వాళ్ళు కానీ సో వాళ్ళని ఈ అమ్మా నాన్న ఆశ్రమం టీమ్ మెంబర్స్ ఎలా ట్రీట్ చేస్తున్నారు, ఏంటి వాళ్ళ భోజన సదుపాయాలు ఏంటి, వాళ్ళ ట్రీట్మెంట్స్ ఏంటి, అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ జరుగుతుంది. పూసగుచ్చినట్టుగా క్లియర్ కట్గా అన్నీ తిప్పి చూపించడం జరిగింది. సో నాకైతే చాలా బాగా అనిపించింది. నా కడుపు చెల్లించిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే అందరు ఉన్నవాళ్ళు ఇక్కడ అందరూ పెద్దవాళ్ళే. నాకైతే చాలా బాధ అనిపించింది. సో మనం ఎన్నో ఖర్చు పెడతా ఉంటాం, ఎన్నో చేస్తూ ఉంటాం. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి విషయాల్లో ఇలాంటి వాళ్లకు సహాయం చేయడానికి ఏమాత్రం తప్పు లేదు. అలాగే నా మాటలో అందరికీ పిలుపునిస్తున్నాను నేను. సో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి రండి, విచ్చేయండి. ఇక్కడ ఈశ్వరయ్య శంకరయ్య అభిషేకం కానీ దర్శన భాగ్యం కానీ చేసుకొని తరించి ఇక్కడ అమ్మా నాన్న ఆశ్రమం ఏ పరిస్థితిలో ఉంది, వీళ్ళు ఏ రకంగా మెయింటైన్ చేస్తున్నారు, మనము మనకు తోచినంత సహాయం చేసి ఆ పుణ్యంలో మన తల్లిదండ్రులు లాంటి వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, దాని పేరే అమ్మా నాన్న ఆశ్రమం కాబట్టి ఆ పుణ్యఫలం మనం కూడా ప్రతి ఒక్కరికి దక్కించుకొని ఆ శివయ్య కృపకు మనం అందరం పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే అండి. రండి
ఆలయ నిర్మాణానికి అండగా ఉందాం పుణ్యలింగేశ్వర స్వామికి